మిస్ యూనివర్స్ 2023 విశ్వసుందరి పోటీల్లో నేపాల్కు చెందిన జేఎన్ దీపిక చరిత్ర సృష్టించింది. సన్నగా ఉండే మోడల్ను సవాల్ చేస్తూ తన ఆధిపత్యం చెలాయించింది. అందానికి సైజ్ ముఖ్యమని భావించే వారి ఆలోచనలను తప్పు అని నిరూపించింది. అది 2023 కెనడాలో ఎల్ సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్ లో జరిగిన మిస్ యూనివర్స్ టైటిల్ వార్తల్లో ముఖ్యాంశంగా నిలిచింది. దీనికి కారణం నేపాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోడల్ జేన్ దీపికా గారెట్. అందాల పోటీల్లో పాల్గొన్న మొదటి ప్లస్ సైజ్ మోడల్ గా జేన్ దీపికా నిలిచింది. మిస్ యూనివర్స్ లో ట్రాన్స్జెండర్ల నుంచి ప్లస్ సైజ్ మోడల్స్ వరకు పాల్గొన్నారు. ఈ క్రమంలో మిస్ యూనివర్స్ పోటీలు ఎంతో ప్రత్యేకతను చాటుకున్నాయి. ఈవెంట్ లో ప్లస్ సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ సన్నగా ఉండే మోడల్ ను సవాలు చేసింది. అంతేకాదు, జేన్ ఈవెంట్ లో తన ఆధిపత్యం చెలాయించింది. మిస్ నేపాల్ జేన్ దీపికా గారెట్ మిస్ యూనివర్స్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది. అంతేకాదు, ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె మొదటి ప్లస్ సైజ్ మోడల్ గా నిలిచింది. జేన్ దీపిక తన స్టైల్ తో అందరినీ పిచ్చెక్కించింది. ప్లస్ సైజ్ మోడల్ జేన్ దీపిక బాడీ పాజిటివిటీని ప్రోత్సహించింది. అందానికి సైజు ముఖ్యమని భావించేవారు ఆ ఆలోచనను మార్చుకోవాలని జేన్ చెప్పింది. అందమంటే శరీరం సైజు కాదనే భావన నుంచి బయటపడాలంది. ఇక నుంచైనా ఫ్యాషన్ రంగం, మోడల్ ప్రపంచం దూరంగా ఉండాలని కోరింది. జేన్ దీపికా గారెట్ మిస్ యూనివర్స్ 2023లో నేపాల్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మోడల్. ర్యాంప్ పై నడుస్తున్నప్పుడు అందరూ ఆమెను చూస్తుండిపోయారు. దీనికి కారణం ఆమె ప్లస్ సైజ్. జేన్ దీపికా గారెట్ విశ్వసుందరి పోటీల్లో దాదాపు 20 మంది పోటీదారులను ఓడించింది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా గారెట్ బరువు పెరిగింది. అయితే ఆమె దాన్ని తన బలహీనతగా భావించలేదు, పైగా తన బలంగా మార్చుకుంది. అయితే మిస్ యూనివర్స్ 2023 టైటిల్ ను నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ గెలుచుకున్నారు. మొదటి రన్నరప్ గా థాయిలాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్ట్, రెండో రన్నరప్ గా ఆస్ట్రేలియాకు చెందిన యువతి నిలిచింది.